ఆదికాండం 18వ అధ్యాయం 23 నుండి 33 వరకు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుణ్ణి దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు, యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల, వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో, ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయననెను. అతడింకా ఆయనతో మాటలాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు, ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనం చేయక యుందునని చెప్పగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాటలాడెదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు, ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయననెను. అందుకతడు, ఇదిగో, ప్రభువుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మందే కనబడుదురేమో అనినప్పుడు, ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నేనింకొక్క మారే మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు, ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 23, 24 వచనాలు. అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అన్నాడు, నీవు దుర్మార్గులతో పాటు న్యాయవంతులను నిజంగా నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది న్యాయవంతులున్నారేమో, అందులో ఉన్న ఆ 50 మంది న్యాయవంతుల కోసము ఆ స్థలాన్ని నాశనం చేయకుండా క్షమిస్తావా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రాహాము. 25. న్యాయవంతులను దుర్మార్గులతో పాటు చంపడం నీకు దూరం కావాలి. దుర్మార్గుల పట్ల ఎలాగో న్యాయవంతుల పట్ల అలాగే వ్యవహరించడం నీకు దూరం అవుతుంది గాక. లోకమంతటికి న్యాయమూర్తి న్యాయంగా తీర్పు తీర్చడా? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు లోకమంతటికి న్యాయమూర్తి న్యాయంగా తీర్పు తీర్చడా అని ప్రశ్నిస్తున్నాడు అబ్రాహాము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ద్వితీయోపదేశ కాండము 32:4. ఆయన ఆధార శిలగా ఉన్నాడు. ఆయన చేసేది లోపం లేనిది. ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు, పక్షపాతం చూపని దేవుడు.
ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. యోబు 34:10 వివేకులారా, నేను చెప్పేది వినండి. దేవుడు దుర్మార్గం చేయడం ఎన్నటికీ జరగదు. అమిత శక్తిమంతుడు అన్యాయం చేయడమనేది ఎన్నడూ ఉండదు. 12వ వచనం, దేవుడు ఎన్నటికీ దుర్మార్గం చెయ్యడు. అమిత శక్తిమంతుడు న్యాయాన్ని తారుమారు చెయ్యడు. ఇది ఖాయం. యోబు గ్రంథం 37:23 సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. ఇర్మియా 9:24 ఎవరైనా అతిశయించాలంటే నేనే యెహోవానని భూమి మీద దయ చూపుతూ న్యాయాన్ని ధర్మాన్ని జరిగిస్తూ ఉండేవాణ్ణి అని గ్రహించి నన్ను తెలుసుకొని అతిశయించాలి. ఇలాంటి విషయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఇది యెహోవా వాక్కు. 26, 27 వచనాలు చూద్దాం. యెహోవా సొదొమలో 50 మంది న్యాయవంతులు కనబడితే వారి కోసం ఆ స్థలాన్నంతా క్షమిస్తాను అన్నాడు. దానికి అబ్రహాము, ఇదిగో నేను ధూళి బూడిదలాంటి వాణ్ణి, అయినా యెహోవాతో మాట్లాడడానికి పూనుకుంటున్నాను అంటున్నాడు. ధూళి, బూడిదె. మహోన్నతుడైన సృష్టికర్త, ప్రపంచాల ప్రభు ఎదుట అబ్రహాము ఒక దుర్బలుడైన మర్త్యజీవిగా తనకు తగిన స్థానంలో నిలబడుతున్నాడు. ఏకైక నిజదేవుని ప్రార్థించేందుకు ఇంతకంటే యోగ్యమైన దారి మనుషులకు లేదు. 28-30 వచనాలు ఒకవేళ ఆ 50 మంది న్యాయవంతుల లెక్కలో 5 తక్కువ అవుతారనుకో. 5 తక్కువ కావడం చేత ఆ పట్టణమంతా నాశనం చేస్తావా అని ప్రత్యుత్తరమిచ్చాడు. అక్కడ 45 న్యాయవంతులు నేను చూస్తే దాన్ని నాశనం చెయ్యను అన్నాడు యెహోవా. మరోసారి అబ్రహాము ఆయనతో, అక్కడ 40 మంది మాత్రం కనబడతారేమో అన్నాడు. 40 మంది ఉంటే వారిని బట్టి దాన్ని నాశనం చేయను అన్నాడాయన. ప్రభు కోపం రాకపోతే నేనింకా మాట్లాడతాను. ఒకవేళ 30 మంది అక్కడ కనిపించవచ్చు అని అబ్రహాం అన్నాడు. ఆయన, అక్కడ నేను 30 మందిని చూస్తే దాన్ని నాశనం చేయను అన్నాడు దేవుడు. కోపము. మనుషులు వినయంగా ప్రార్థిస్తూ ఇతరుల కోసం బ్రతిమాలుతుంటే దేవుడు కోపగించుకోడు. దేవునికి నిజంగా కోపం తెప్పించే విషయాలను సంఖ్యాకాండం 25:3లో చూడండి. 31-32 అబ్రహాము, ఇదిగో ప్రభువుతో మాట్లాడడానికి పూనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ 20 మంది మాత్రం కనబడతారు అన్నాడు. ఆయన, 20 మంది ఉంటే వారిని బట్టి దాన్ని నాశనం చేయను అన్నాడు. అతడిలా అన్నాడు, ప్రభువుకు కోపం రాకపోతే ఇంకొక్కసారి మాత్రమే మాట్లాడతాను. ఒకవేళ 10 మంది మాత్రమే అక్కడ కనిపిస్తే ఆయన, 10 మంది ఉంటే వారిని బట్టి దాన్ని నాశనం చేయనన్నాడు దేవుడు. 2వ పేతురు 2వ అధ్యాయం 6-8 వచనాలు అబ్రహాము 10 దగ్గర చాలించాడు. లోతు కనీసం తన కుటుంబాన్ని మరికొద్ది మందిని నీతి న్యాయాల మార్గంలో తెచ్చి ఉంటాడని బహుశా అబ్రహాం అనుకొని ఉండవచ్చు. కానీ నిజానికి సొదొమ నగరమంతట్లో న్యాయవంతుడు ఒకడే, అతడు లోతు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారిని వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత
బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. 2 పేతురులో చూస్తున్నాం. లోతు తప్పించుకోవడానికి అబ్రహాం ప్రార్థన అవసరమైంది. మానవులతో దేవుడు వ్యవహరించే విషయంలో ప్రార్థన అన్నది బహుశక్తివంతమైనది, నిగూఢమైన, నిశ్చయమైన సాధనం. 33 వచనం, అబ్రహాముతో మాట్లాడడం మానుకొని యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రహాం తన స్థలానికి తిరిగి వెళ్ళాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు, న్యాయం జరిగించేవాడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక.